కోపం వచ్చినట్టుంది దీనికి. తీసేస్తా అనేసరికి బాగా పూత మీద ఉందండి. ఇలా 1-2 సార్లు తుంపుకుంటే ఏంటంటే చూసారా గిరిపోయింది ఇక్కడంతా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కాస్త వర్షాలు పడినాయి కదండి, తోట మంచిగా ఉంది, కొంచెం హార్వెస్ట్ ఉంది, అది చేసుకుందాము. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ప్రీవియస్ వీడియోలో తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు ఎలా పెట్టుకోవాలి అనేది ప్లేస్ మేనేజ్మెంట్ గురించి వీడియో చేశానండి. అది ఒకవేళ చూడకపోతే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను, చూడండి. ఎందుకంటే మనకి అందరికీ ఎక్కువ ప్లేస్ ఉండదు కదా. ఈవెన్ నాకు కూడా గార్డెన్ అయితే చిన్నదేనండి. ఇక్కడ ఏంటంటే మాకు డూప్లెక్స్ హౌస్కి స్టెప్స్ వస్తాయి కదా, అదే చాలా ప్లేస్ పోతుంది. ట్యాంక్కి పైన ఇంకో రూమ్ ఉంది, అంతా కలిపి చిన్న ప్లేసే. ఆఫీస్ కూడా ఉంది కనుక నాకు దానిపైన కూడా మొక్కలు ఉంటాయి కనుక సో నాకు మేనేజ్ అవుతుంది. కాకపోతే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ వీడియో చేశాను, చూడండి ఒకసారి చూడకపోతే. హార్వెస్ట్ చేసుకుందామా? ముందైతే ఇక్కడ నుంచున్నాను కదా, ఈ కోసేద్దాం ఈ వంకాయలు. అసలు ఈ వంగ మొక్క పాపం అండి, కోపం వచ్చినట్టుంది దీనికి. తీసేస్తా అనేసరికి అసలు ఎంత లడ్డు కాయలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం వేసిన ఎరువు ఇప్పుడు సెట్ అయినట్టుంది, మట్టిలోకి బాగా బలం వెళ్ళినట్టుంది, చక్కగా మంచిగా వస్తున్నాయి కాయలు. ఇంకా కాకరకాయలు చూసారండి ఎట్లా తోరణాలాగా ఎలాడుతున్నాయో, మీకు తెలుస్తుంది ఆ వీడియోలో. భలే హ్యాపీగా ఉంది. అంటే నేను ఎక్కువ వంకాయలు, టమాటాలు ఇవి హార్వెస్ట్ ఎక్కువ చేశాను కానండి, కాకరకాయలు ఇన్ని కాకరకాయలు హార్వెస్ట్ చేయటం అయితే ఫస్ట్ టైము. భలే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇవ్వండి చూసారా, ఇవి ఇంకా పెద్దవి అవుతాయి, అందుకని కోయట్లేదు ఇప్పుడు. ఇంకోటి ఎక్కడన్నా ఒకటి ఏ దోమ కాటుకో లేకపోతే ఏదన్నా ప్రాబ్లం అయ్యో ఇలా పండినట్టు అయిపోయినాయి అనుకోండి, అవి తీసేయండి, ఉంచొద్దు. మొక్కకి ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇయే వంకాయలు ఇయే కాకరకాయలు అని అనుకోమాకండి, ఉన్నాయి ఇంకా స్పెషల్గా కోసి. చూసారా గుత్తులు ఎట్లా వస్తున్నాయో, ఇట్లా లేవు అనుకుంటానే చక్కగా మంచిగా. కానీ ఒకటండి, ఎప్పుడు కూడా గార్డెన్లో అసలు ఏమీ లేవు అనుకోవడానికి లేదు. ఏదో ఒకటి ఆకుకూరో 4 బచ్చల ఆకులు ఏ ఒకటి ఉంటాయి. ఇవి నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, హార్వెస్ట్ చేసినప్పుడు పైకి వచ్చినప్పుడల్లా ఎక్స్ట్రా ఆకులు కొన్ని తీసేయండి. అలా అని గుండు చేయొద్దు మొక్కని. కొంచెం పండు రంగు వచ్చిన వాటిని తీసేస్తూ ఉండండి. ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయండి, ఇవి బాగా చిన్నగా ఉండగా కొయ్యకపోతే ముదిరిపోతున్నాయి. అంటే మరి ఎందుకన్నా ఇప్పుడు వర్షాలు పడినా ఇప్పుడు ఎట్టా ఉంటాయో చూడాలి. సైజు అయితే బాగా రావట్లేదు. మొక్క మరి బలంగానే ఉంది, చక్కగా అంతా బాగుంది, కానీ పెద్ద సైజు రావట్లేదు. మరి ఈ విత్తనం తీరే ఇంత లేకపోతే ఏంటనేది తెలవట్లేదు నాకు తెలిసి ఇది కూడా నేను పెట్టలేదు. మొత్తం అంతా కూడా బాగా పూత మీద ఉందండి, పూత పెందు మీద. సో ఇవ్వండి వంకాయలు, కాకరకాయలు, ఇంకా వేరే ఉన్నాయి, కోద్దాం పదండి. చిక్కుడు చెట్టు చూసారా అండి, చక్కగా పూత ఎట్లా వచ్చిందో. ఇది మాకు 365 కాసే చిక్కుడు అనమాట, విత్తనం. భలే అసలు మొన్న లాస్ట్ టైం సంజన హార్వెస్ట్ చేసింది చూసారా అండి, చూడకపోతే అది కూడా చూడండి. అసలు ఎన్ని కాయలు వచ్చినాయో, భలే హ్యాపీగా అనిపించింది. అంటే అన్ని కాయలు హార్వెస్ట్కున్నాయని నేను కూడా చూడలేదు. మొత్తం దాదాపు ఒక 30 కేజీ కాయల దాకా కోసుకొచ్చింది. మనము ఇట్లా కాపు అయిపోగానే ఈ కొమ్మలు కట్ చేసేసుకుంటూ ఉండాలండి. చిక్కుడు అయినా సరే ఆ గెల వస్తుంది కదా, ఆ గెల మొత్తం కట్ చేసేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఇది మామూలుగా న్యాచురల్గా అయినా ఎండిపోయి రాలిపోయి అవుతుంది. ఆ ప్రాసెస్కి దాని ఎనర్జీ అంతా వేస్ట్ అవ్వకుండా మనమే కట్ చేసేస్తే అయిపోద్ది అన్నమాట. ఇగోండి రేకాయలు లాస్ట్ టైం చూపించా కదా, మొత్తం అన్నీ ఉడతలు. అసలు ఈ బాధ ఉడతలు బెడదేంటో, అందరికీ కోతుల బాధ, మాకేమో ఉడతల బాధ. మొత్తం అంతా అసలు బీభత్సంగా
వచ్చేసినాయి. ఇంకా ఇవాళ అయితే కోసేస్తున్నానండి, కొమ్మలు కూడా ఇరిగిపోతున్నాయి పాపం. ఇక మరీ చిన్నగా పిందెల్లాగా ఉన్నట్లు ఉంచుతున్నా కానీ మిగిలిన కోసేస్తున్నా. ఇంకా కొన్ని ఏంటంటే ఇక మనం మరీ డ్యామేజ్ అయిపోతుంది మొక్క. సో ఇవన్నీ వాళ్ళు కోసేద్దాము. కానీ ఎంతైనా మనం ఇవే తింటామని కాదండి, ఆ సంతోషం అసలు వెలకట్లేంది. చూసారా, బుట్ట నిండా అవుతాయి కాయలు అయితే మాత్రం, తినటానికి పనికి వస్తాయి లేదా కానీ. అంటే టేస్ట్ అయితే లేవండి నిజం చెప్పాలంటే. మరి ఎందుకన్నా కానీ ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను కదా, మనం తోటలో కాసింది ఒక్కాయ తింటే మనకు ఆ టేస్ట్, దానిది ఒరిజినల్ టేస్ట్ అనేది మైండ్లో రిజిస్టర్ అవుతుందని. కానీ ఇవి అయితే మాత్రం నాకు అంత ఎందుకన్నా స్వీట్నెస్ లేదు, మరి రీజన్ ఏంటో తెలియదు. కానీ ఇదైతే ఇదిగోండి అసలు కొమ్మే మొత్తం ఇరిగిపోయింది. ఇంక ఇది చూసే పనే ఉంది, మొత్తం తీసేయటమే కనుక. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇది కూడా చూసారా, కొమ్మ ఇరిగిపోయింది. ఇది దీనికి చిన్న పిందెలు కూడా ఉన్నాయి కానండి, అవి వేస్టే, ఎరువులోకి వేసేయటమే. కర్ర పెట్టడం అయితే పెట్టాను, చూద్దాం. అంటే మరీ పచ్చిగా ఉన్నాయి, అటు ఇటు కాకోకుండా కొయ్య బుద్ధి వేయట్లేదు. సరే ఏదైతే అది అయిందిలే అని ఉంచేసాను. ఇవ్వండి చూసారా, చేతులు బాగాలేవు కడుక్కొని తిందామంటే, కిందకి వెళ్ళినా తినాల్సిందే, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. మన బంగారు తల్లికి నిమ్మకాయలు ఉన్నాయండి. నిజంగా ఇది కల్పవృక్షం అన్నమాట, నిమ్మ చెట్టు కాదు, కల్పవృక్షం లాగా. ఇక్కడ ఇరుక్కుపోయింది గుత్తి. అదే నిన్ను చూపింది ఇవి అందరికీ. ఇది చూసారా కాయలు, అసలు భలే చెట్టు అండి నిజంగా. ఇంకొకటి, నిమ్మ చెట్టుకి ఏం ఎరువు వేస్తున్నారు అని అంటున్నారు. నిమ్మ చెట్టుకి ఎరువు వేయటం ఎంత ఇంపార్టెంటో, నేను మామూలుగా అన్నిటికీ కామన్గా పశువుల ఎరువు వేస్తానండి. అంతే ఇంపార్టెంట్ నీళ్ళు పట్టేటప్పుడు అసలు ఎక్కువ పూత మీద ఉన్నప్పుడు ఎక్కువ తేమ లేకోకుండా చూసుకోవాలి. అంటే ఎక్కువ మరీ అతిగా వాటర్ పట్టొద్దు అనమాట. ఈ చిన్నగానే ఉన్నాయండి కానీ పండిపోయినాయి, రాలిపోతున్నాయి కాయలు, కోసేస్తున్నా. ఇంకోటి ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ పని అది. అటు బయట కొమ్మకి పండిపోయిన కాయ, అరే పొడుచుకోమాక. రాధా మనోహరం ఇది కలిసిమెలిసి పెరుగుతున్నాయి అన్నమాట. సో మన ఇద్దరం కలిసికట్టుగా ఉందామని ఫిక్స్ అయిపోయినట్టున్నాయి. పూతరాని కొమ్మలు ఏమైనా ఉంటే కనుక చూసుకుని కట్ చేసేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. ఇంకా ఇదిగోండి ఈ కొమ్మకు కూడా ఉన్నాయి, ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉన్నాయి, అవి మళ్ళీ కోద్దాము. ఇదిగోండి చూసారా, ఇంకా ఇట్లా అయితే కాయలు అయితే ఉన్నాయి, ఇంకొంచెం పెరుగుతాయి అని చెప్పి వదిలేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా మంచి సైజు వస్తాయి. మళ్ళీ ఒకసారి ఇట్లా ఎక్కువ నిమ్మకాయలు వచ్చినప్పుడు అండి చక్కగా మనము మరీ ఇలా పండేదాకా ఏం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇలా ఉన్నట్టుని చక్కగా మంచిగా మనకి పల్చటి క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్స్ చిన్నవి చుట్టుకుని, టిష్యూలు అని చెప్పను నేను, క్లాత్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఏ ఒకటి పాత చున్నీలు అలాంటివి మనం చక్కగా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అవి చుట్టేసుకున్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజులైనా కానీ ఏమీ అవ్వవు. ఇవి మనకి కాసినప్పుడే జాగ్రత్త చేసుకోవాలి కదా, మళ్ళీ ఇమీడియట్గా అయితే కాపు రాదు. కొంచెం అక్కడొక్కాయ వస్తుంది, కానీ మన వంటకి సరిపడా, లేదు అంటే మనం లెమన్ జ్యూస్ తాగినా కానీ దేనికైనా కానీ వాడుకోవడానికి కంటిన్యూస్గా మనకు ఉండాలి అంటే పాడవుకోకుండా అలా జాగ్రత్త చేసుకోవచ్చు. అదొక టిప్పు మీకు. ఇంకా అక్కడ కొంచెం తోటకూర ఉందండి, ఇంక ఇది కూడా కోసేస్తున్నాను. తోటకూర అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను ఎప్పుడు తోటకూరకి మీకు తెలుసు కదా సపరేట్గా ఏమి ఒక కంటైనర్లో వేయటం అట్లా ఏం చేయను. ఆ గింజలే ఎరువు కంపోస్ట్లో లేదంటే ఊడ్చింది వేసినప్పుడు మట్టి వేస్తూ ఉంటాం కదా, కింద ఊడ్చింది మళ్ళీ ఏదో కుండీలో అట్లా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. గాలికి గింజలు ఎగిరి చక్కగా వచ్చేస్తూ ఉంటాయి.
సో ఆకుకూరలు మాత్రం ఎప్పుడు ఈ వర్షాకాలంలో హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఈ పురుగు అనేది వచ్చేస్తుంది అనమాట. కొంచెం చూసుకోవాలి, అదొకటి. తోటకూర అంతా కోసేస్తున్నానండి. ఇక్కడ కూడా మనకి మెయిన్ మొక్కలు ఇక్కడ వంగ, టమాటో, ఇంకా ఇవన్నీ పెట్టాను కదా. సో ఇవి బాగా పెరగాలంటే ఆ తోటకూర ఇట్లాంటివి అటు చుట్టుపక్కల కనీసం లేకుండా చూసుకోవాలన్నమాట. ఏం లేదండి, మనం బలం దానికి ఈ మెయిన్ మొక్క కూడా ఎండ మంచిగా గాలి వెలుతురు పడాలి కదా. సో దానికోసం అన్నమాట. ఇలా 1-2 సార్లు తుంపుకుంటే ఏంటంటే మళ్ళీ చిగురు వచ్చినాక ఈ లోపల ఈ మొక్కలు పెద్ద అయిపోతే అప్పుడు అసలు పూర్తిగా తీసేయచ్చు. ఈ అరటి చెట్టువి మొత్తం అంతా దీంట్లో వేస్తాం అన్నమాట, అదే ఎరువైపోద్దని చెప్పి. సో దీనిపైన మట్టి ఒక లేయర్ వేసి కప్పేస్తే చక్కగా ఇంకా ఫాస్ట్గా ఎరువైపోద్ది. ఇక్కడ చూసారా అండి, మొత్తం నా టమాటా మొక్క కనపడుకోకుండా పెరిగిపోతుంది ఈ ఆకుకూర. సో అర్జెంటుగా ఇట్లాంటి వాటిని ఇమ్మీడియట్గా తీసేసుకోవాలి. ఇంక ఈ వంగ మొక్కలే నాకు ఏం చేయాలో తెలవట్లేదు. మొన్న ఎవరో అడ్రస్ పెట్టారు పంపించమని చెప్పి. ఇవి వెళ్ళే లోపలే పాడైపోతాయండి, రావు. అదే కనుక ఎవరైనా షాప్కి దగ్గరలో ఉండేవాళ్ళు అయితే అడగండి, నెక్స్ట్ డే అట్లా పంపిస్తాను, తీసుకుందరు. కానీ మెసేజ్ చేయండి వాట్సాప్లో, మనకి ఇక్కడ హోమ్ డెకార్కి దగ్గరలో ఉండేవాళ్ళు అయితే కనుక. అప్పుడు వరకు ఉండవు, ఎవరో ఒకరు తీసేసుకుంటారు. ఉంటే కనుక ఇస్తా. చక్కగా మనకి నవనవలాడుతూ తోటకూర, అలాగే నిమ్మకాయలు, వంకాయలు, కాకరకాయలు, రేక్కాయలు ఇవాళ స్పెషల్ అనమాట. సో హార్వెస్ట్ అయితే ఇలా వచ్చిందండి. మీరు మొక్కలు ఏమన్నా పెట్టారా, లేకపోతే ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటనేది కామెంట్ చేయండి. ఏదైనా అవసరం ఉంటే కనుక ద తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ మీద మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి. ఆ పేజ్లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. మీ మొక్కలు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనికి ఏంటి సొల్యూషన్ అని కానివ్వండి ఫోటో పెడితే అక్కడైతే వాయిస్ మెసేజ్ పెట్టడానికి వీలుగా ఉంటుంది కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, ఓకేనా. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.